సో ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు కలర్స్ అయితే? అప్పుడు స్టూడెంట్స్ ఎంత మంది ఉండే? 18 members batch. సో ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? వావ్, ఎంత ప్యాషనేట్ గా ఉండాలి ఆ ఆర్కిటెక్ట్ సబ్జెక్ట్ తీసుకోవడం. వాళ్ళకు ఇట్స్ బెస్ట్ సూటబుల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫనీ రాజా గారు, ఫౌండర్ ఆఫ్ కలర్స్ అకాడమీ. నమస్కారం అండి. నమస్తే. సో సివిల్ ఇంజనీర్ ఉండి ఇలా అకాడమీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అండ్ ఇంటూ ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్కి ఎలా రావాలనిపించింది? టీచింగ్ ప్రొఫెషన్ అనేది నాకు కొత్త ఏం కాదు. నా ఇంజనీరింగ్ చదువుకునేప్పటి నుంచి నేను చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడిని. ఓకే. సో ఐదర్ చార్జ్, డబ్బులు లేని వాళ్ళకి ఐ డోంట్ చార్జ్ అట్ ఆల్. ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు వచ్చేసి దే వాంట్ టు హ్యావ్ ద ట్యూషన్స్ అలా చెప్పేవాడిని. డ్యూరింగ్ యువర్ ఇంజనీరింగ్ నేను చదువుకునేటప్పుడు. సో ఈవెన్ నా జూనియర్స్ కి నేను చెప్పేవాడిని, సబ్జెక్ట్ చెప్పేవాడిని. సో తర్వాత దెన్ మాస్టర్స్ నేను జిఐఎస్ సర్వీస్ చేశాను. ఎన్ఐఆర్డీలో పార్ట్ టైం ఐ వర్క్ దేర్, బట్ ఇట్స్ వెరీ స్లో ప్రాసెస్. నేను అక్కడ నుంచి మళ్ళీ మిడిల్ ఈస్ట్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు వర్క్ చేశాను. దెన్ ఐ కేమ్ బ్యాక్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు యూకే. దెన్ ఐ కేమ్ బ్యాక్ అగైన్. బట్ నా పిహెచ్డి అనేది అవ్వలేదు ఎక్కడ కూడా. సో అది చూసుకున్నప్పుడు నాకు ఓన్లీ ఆపర్చునిటీ విచ్ ఈస్ గుడ్ ఇన్ ద పార్ట్ ఈస్ రీజనల్ ప్లానింగ్. సో ఐ ఎన్రోల్డ్ ఇన్ జేఎన్టీయూ. సో దాంతోపాటు నేను అక్కడ కాలేజ్లోనే ఫుల్ టైమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. సో అందులో నా స్టూడెంట్ వాళ్ళ తమ్ముడు ఆర్కిటెక్చర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. సో మీరు క్లాసులు బాగా చెప్తారు కదా, ఒకసారి తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి కదా, అంటే వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని. దెన్ ఐ ఎన్రోల్డ్ హిమ్. లైక్ సరే ఆఫ్టర్ ద కాలేజ్ మీరు వచ్చి ఒకసారి క్లాస్ వినండి, నచ్చితే కంటిన్యూ అని చెప్పాను. సో దే స్ట్రిక్ట్ ఇట్ లైక్ 3-4 days తర్వాత దెన్ ది బాట్ ఈస్ ఓన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, అరే అన్న బాగా చెప్తున్నాడు వచ్చేయండి, ఫీజు కూడా ఏం అడగట్లేదు. సో ఎవ్రీబడి వాస్ హ్యాపీ. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఐ డెంట్ ఈవెన్ ఆస్క్ దెమ్, లైక్ వాళ్ళు ఏం అడగలేదు, వాళ్ళే ఇచ్చారు. Some I don't want to disclose those commercials into that. Okay. So వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు. I was happy into that. Then I said like ఈ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు I can't take it into the next part of it, opening a coaching center. Yeah, of course. So అలా కలర్స్ అకాడమీ స్టార్ట్ అయింది. So then సో ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు కలర్స్ అకాడమీ? We started in 2011 అండి. ఓకే. అప్పుడు స్టూడెంట్స్ ఎంత మంది ఉండే? లైక్ 2011 the first batch అది 18 members batch ఉండేది. ఓకే. 2012 it becomes into 58. 2013 it's almost 100 plus. సో ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు అగైన్ సో we restricted the number of people, అంటే తగ్గించేసాం. 100 I'm going to keep it as. So 100 key people will come, then we close it down. I'm not commercial game వెళ్ళను నాది ఒకటి. So we are 7 years state first rank వచ్చింది ఆంధ్ర తెలంగాణ. Wow. And last year even జేఈలో 3rd rank. అంటే ఐ డోంట్ టెల్ అబౌట్ లైక్ వేరే కాలేజ్ వాళ్ళు చెప్పుకునేలాగా చెప్పుకోలేను, బట్ నా మార్కెటింగ్ అనేది చాలా వీక్. చెప్పాలి అంటే నేను డబ్బులు సంపాదించాలంటే ఐ కెన్ డూ ఇట్ లాట్ ఆఫ్, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. బట్ కోవిడ్ నాకు ఒక లెసన్ నేర్పించింది. ఎందుకంటే యూ హ్యావ్ టు బి ఇన్ ఆన్లైన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి రెడీ విత్ ద ఆన్లైన్ అని చెప్పి ఒకటి అదొకటి నేర్చుకున్నాను. నౌ ఐ స్టార్టెడ్ స్లోలీ లుకింగ్ టు ద కమర్షియల్ పార్ట్ ఆఫ్, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోయారు. సో వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. ఐ ఆల్సో లుక్ ఇన్ టు దట్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఆపర్చునిటీ అండ్ కమర్షియల్. మీరు ఇంత బాగా టీచ్ చేస్తున్నారు అండ్ పీపుల్ షుడ్ నో అబౌట్ యూ అండ్ స్టూడెంట్స్ షుడ్ కమ్ టు యూ. యాక్చువల్లీ ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ అనమాట. సో చాలా మంది ఆర్కిటెక్ట్ ఇట్స్ అ సబ్జెక్ట్, వాస్ట్ సబ్జెక్ట్. సో యూజువల్గా ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇంజనీర్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉంటుంది. ఆర్కిటెక్ట్ అనేది సమ్వాట్ ప్యాషన్ ఉంటేనే మనం జాయిన్ అవ్వాలి అన్న ఫీల్ ఉంటుంది చాలా మందికి. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? ఎంత ప్యాషనేట్ గా ఉండాలి ఆ ఆర్కిటెక్ట్ సబ్జెక్ట్ తీసుకోవడానికి? ఒక విధంగా చెప్పాలంటే డాక్టర్ పిల్లలు కూడా వచ్చి ఆర్కిటెక్చర్ చేస్తారు. సో దట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. ఈవెన్ ఐ వాస్ వండరింగ్ లైక్ యాక్చువల్ గా డాక్టర్స్ అంటే డాక్టర్స్ అవ్వాలి అన్న ఫీల్ లో ఉంటది. బట్ సో మీరు అన్నట్టుగా ఎవరికైతే ఆ తపన ఉంటుందో టువర్డ్స్ నేను బిల్డింగ్ డిజైన్ చేయాలి అని, సో వాళ్ళకు ఇట్స్ బెస్ట్ సూటబుల్ థింగ్. అండ్ డిజైన్ లో చాలా ఉన్నాయి, లైక్ ఇండస్ట్రియల్ డిజైనింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ డిజైనింగ్ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ డిజైన్ లో మనకి ప్రోడక్ట్ గ్లాస్ అండ్ సిరమిక్, మళ్ళీ ఫర్నిచర్ ఇంటీరియర్స్ ఉంటాయి,
గ్రాఫిక్స్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్స్, ఇన్ని డిజైన్స్ ఉంటాయి. బట్ దర్ ఇస్ స్పెసిఫిక్ నేమ్ గివెన్ టు ఆర్కిటెక్చర్ యాజ్ బిల్డింగ్ డిజైన్. సో కొంతమందికి బయట బిల్డింగ్ చూడంగానే బయట వైపు అరే బాగుంది అంటారు, కానీ లోపలికి పోతే అరే ఇలా ఉంది ఏంటి అంటారు. దెర్ ఆర్ పీపుల్ హూ మేక్స్ అవుట్ సైడ్ మంచిగా అనిపించదు, బట్ లోపలికి వెళ్తే అరే చాలా బాగుంది అంటారు. కొంతమంది రెండు మిక్స్ చేసి చేస్తారు. దే విల్ బి లైక్ ఇన్ టాప్ మోస్ట్ ఇన్ హైదరాబాద్. రెండు ఎవరైతే ఫ్రంట్ ఫసాడ్స్ చేస్తారో, ఇంటీరియర్స్ ఎవరు చేస్తారో వాళ్ళు ఆల్వేస్ సక్సెస్ఫుల్ ఇంటూ. సో స్టూడెంట్స్ అనేది వాళ్ళ దృక్పథం బేసిక్గా. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్కి వెళ్తావా, డాక్టర్ చదువుతావా, లాయర్ అవుతావా, ఈ మూడు నాకు తెలిసి అందరూ విన్నారు. సో ఇవి కాకుండా there are a lot of creative courses like Correct. Architecture is one of it. Then design, meet in that matlad design. Then fashion design, obviously మన వేసుకునే డ్రెస్సెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ గోస్ ఇంటూ దట్. ఇవి కాకుండా there are n number of it. Even architecture, naval architecture అంటారు, అది పీపుల్కి ఎవరికి తెలియదు. సో అగైన్ weapon designing is also one of the hardly 1% of the people also knows about it. ఎందుకంటే దానికి చాలా కేర్ఫుల్ గవర్నమెంట్ విల్ డూ ఇట్. అండ్ కోర్స్ ఫీజు కూడా హ్యూజ్ ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ 50 లక్షలు పే చేసి దానికి వెళ్ళాలి. బట్ పీపుల్ డజంట్ నో అబౌట్ ఇట్. 100% యు ఆర్ ఎంప్లాయిడ్ బై గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. డిఫెన్స్ తీసేసుకుంటుంది, వాళ్ళ పేమెంట్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. బట్ దే విల్ చెక్ యువర్ 3 generations ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు వాళ్ళు. సో ఇన్ని రిస్ట్రిక్షన్స్. బట్ ఇవన్నీ లేకుండా ఆర్కిటెక్చర్లో ఏంటంటే లైక్ నాకు చేయాలి, సంథింగ్ ఐ వాంట్ టు డూ ఇట్. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తీసుకొని మనం చేస్తూ ఉంటాం, బొమ్మలు మట్టితో చేసినవి కానీ అలా. సో అక్కడి నుంచి మొదలై వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. రీసెంట్గా హఫీజ్ కాంట్రాక్టర్ అని బాగా పేరు మోసిన అతను ఇండియా మొత్తానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ కాంపిటీషన్స్ చేస్తారు. సో నా దగ్గర చదువుకున్న స్టూడెంటే వెళ్ళాడు. వాడు అక్కడేంటి మనకి ఇట్లా పిరమిడ్ చూసే ఉంటారు మీరు, ధ్యాన కేంద్రాలు అంటే. సో అలాగే అదొక థీమ్ వాళ్ళకి. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండాలి, మధ్యలో కాలమ్స్. అంటే ఇప్పుడు మీరు ధ్యాన కేంద్రంలో ఉన్నప్పుడు మీకు అన్ని కాలమ్స్ కనిపిస్తే యూ డోంట్ హ్యావ్ ఎ ఫోకస్ ఆన్ మేకింగ్ దట్. సో మెడిటేషన్ మీద ఫోకస్ కావాలంటే ఎంటీ స్పేస్ కనిపించాలి. సో మధ్యలో ఆయన కూర్చోవాలి గురువు గారు. సో ఇలా ఉండేలాగా మీరు ఏం డిజైన్ చేస్తారు అంటే, మనకు ఆల్రెడీ పిరమిడ్ షేప్స్ అన్ని చూసేసాం, రౌండ్ గా ఉన్నది చూసేసాం, బట్ హౌ డు యూ థింక్ సంథింగ్. సో అలా డిఫరెంట్ గా ఎలా చూస్తారు మీరు. సో వాళ్ళ అమ్మ కిచెన్ లో ఏం చేస్తుంది, ఆవిడ చిన్నులపాయ అంటారు కదా, సో అది ఓపెన్ చేస్తుంది. అది ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు ఆ అబ్బాయి. దెన్ హీ కమ్ అప్ విత్ ద డిజైన్. అది స్ట్రక్చర్ ఆ చిన్నులపాయకి ఏంటంటే ఇట్ ఓపెన్స్ అండ్ క్లోజెస్. మీకు మధ్యలో ఒకటే కాలం కావాలి, దెన్ ఇట్ ఓపెన్ అండ్ దెన్ క్లోజ్. దెన్ వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటారు. బట్ అది కాంక్రీట్ తో నేను చేయలేను. సో now we have a fabrication which works like a cement concrete itself on the outer side of the dome. Only sides ki panels matrame they go for light. Meeru windmills chustaru, windmills ki fans ki 3 rekkalu untayi. So that is a light fiber they use it. So danni teeskochi ikkada use chestunaru. Of course the cost will be going up. At the same time వాళ్ళకి ఏదైతే ఫ్యూచర్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందో అండ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ అవుతుంది దాని లోపల. కంపేర్ టు కాంక్రీట్ స్ట్రక్చర్ కి వాటికి వచ్చిన మెయింటెనెన్స్, పెయింటింగ్స్ ఎక్సెట్రా దీనికి అదేమి ఉండదు, ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి వస్తుంది అండ్ వైట్ కలర్ లో వస్తుంది కాబట్టి ఆ స్పేస్ అనేది ఇంకా చాలా పెద్ద కనిపిస్తుంది. సో వాడు సెమిస్టర్ 1 లోనే వాడు ఆయన దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయిపోయాడు. దట్ దే పేయింగ్ 50,000 per month అలా. సో దట్ ఈస్ అ రేర్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినా కూడా మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సాలరీ 30,000. బేసిక్ గా మీకు ఏం నాలెడ్జ్ లేదు, జస్ట్ పాస్ అవుట్ అయ్యి వచ్చారంటే 30,000 స్టార్ట్ అవుతారు. అదే మీ దగ్గర టాలెంట్ ఉంది, ఆ అబ్బాయి లాగా మీరు చూపించుకున్నారు అంటే యూ కెన్ గో అప్ టు 3 lakhs, 4 lakhs, 5 lakhs demand batti meeru you can go on. You can only work for projects. So how tough the subject is actually once JEE NAT avani clear chesin tarvata course untadi kada architecture course enta tough ga untadi, can anyone easily go through it? అంత ఈజీ అని చెప్పనండి. ఇంజనీరింగ్ లో ఏం చేస్తారు మీరు 80% బుక్ నాలెడ్జ్ అవుతారు, 20% అనేది కూడా లాస్ట్ సెమిస్టర్ లో మాత్రం ప్రాజెక్ట్ చేస్తారు. whereas architecture is entirely different. Vice versa na? Yes, 80% practicality and 20% book knowledge. అది కూడా 3 years మాత్రమే మీరు కాలేజ్ లో బుక్స్ చదువుతారు, అందులో కూడా 80% ప్రాజెక్ట్స్ మీరు ఫీల్డ్ వర్క్స్ చేయాల్సి వస్తుంది. దెన్ 1 year మీకు ప్రాజెక్ట్ విత్ ఎలెక్టివ్స్ ఉంటుంది, ఇంకొక 1 year 100% యూ హావ్ టు వర్క్ అండర్ అన్ ఆర్కిటెక్ట్. సో మీరు ఆ కోర్స్ లోనే ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడో మీకు తెలిసిపోతుంది.
సో డైరెక్ట్లీ యూ కెన్ స్టార్ట్ ఆఫ్టర్ ఫినిషింగ్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్. ఎందుకు మీరు ఎక్స్పీరియన్స్ తీసేసుకున్నారు ఆల్రెడీ, 2 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఒక ఆర్కిటెక్ట్ కింద. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ లైక్ నేను చేయను అనడానికి కూడా ఛాన్స్ లేదు. సో యూ కెన్ స్టార్ట్ రన్నింగ్ వర్కింగ్ ఆన్ దట్, ఎల్స్ యూ గో ఫర్ మాస్టర్స్. అండ్ పిహెచ్డి ఇన్ ఆర్కిటెక్చర్ నాకు తెలిసి నేను చేసే టైంలో 2011-10 అప్పుడు హార్డ్లీ దెర్ వర్ 10 to 15 people అరౌండ్ ఇండియా, అంతే పిహెచ్డి వాళ్ళు, అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు. సో నౌ ఇట్ ఈస్ ద జనరేషన్ గాట్, వాళ్ళు కొంచెం ఇంప్రూవైజ్ అయ్యారు పిహెచ్డి చేయాలి, ఎందుకంటే అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ ప్రిన్సిపల్స్ అవ్వడానికి పిహెచ్డి అనేది కంపల్సరీ చేసింది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ అ గవర్నింగ్ బాడీ ఫర్ ఆర్కిటెక్చర్. సో వాళ్ళు అటువైపు మూవ్ అవుతున్నారు. ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఆర్కిటెక్చర్ చేసి ఎంబీఏ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తే యూఆర్ ఇన్ ద సీనియర్ మోస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో వెళ్ళిపోతారు. అది షార్ట్ కట్ మెథడ్. సివిల్ ఇంజనీర్ విత్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ త్రూ ఐఏఎం ఆర్ నిక్మా చేసి ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు. కానీ ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ తోటి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేసి ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక హార్డ్లీ 6-7 members, అండ్ అమ్మాయిలు 2. సో దేర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్ ఇన్ దట్, అండ్ పీపుల్ హ్యావ్ టు బి ఇన్ దట్ వే, లైక్ గట్టిగా ఆర్చి మాట్లాడగలగాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్లు మీరు ఏమి చేసేదే ఉండదు, ఒక ప్రాజెక్ట్ ని ప్రాపర్ గా టైంలో కంప్లీట్ చేయాలి. సో అది ఎగ్జాక్ట్లీ. సో మీరు గట్టిగా అరిచి కమాండ్ చేసి మిగతా మేనేజర్ని కోఆర్డినేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ వర్క్స్ అవుట్. సో ఆర్కిటెక్చర్ లో ఏంటంటే మీకు సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికాలిటీ వస్తుంది, దాంతోపాటు మీరు ఈ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటారు కాబట్టి మీకు షార్ట్ కట్ లో యూ విల్ గో ఇన్ టు దట్ పొజిషన్.